Hi guys, yeah, this is Ramu again from Ramban 100x. Yes, guys, ఈరోజు మీ గోల్ హెల్తా, మీ గోలు ఇన్కమ్మా? అంటే మీరు నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ లేదా ఆ యొక్క రెఫరల్ మార్కెటింగ్ అనే ఈ ప్రోగ్రాంలోకి హెల్త్ హెల్త్ కేర్ హెల్త్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ మన సొసైటీలో, సమాజంలో, రాష్ట్రంలో, దేశంలో హెల్త్ని బాగా ప్రమోట్ చేస్తూ హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి ఆ హెల్త్ అవేర్నెస్ అనలిస్ట్గా మీరు ఉందామని నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చారా, లేదా డబ్బులు సంపాదించడానికి నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చారా? మీ ప్రైమరీ గోల్ ఏంటి? ప్రైమరీ గోల్ అంటే హెల్త్ ఒక పక్క, రెండో పక్క మీ యొక్క ఇన్కమ్. దేన్ని బేస్ చేసుకుని మీరు ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారు, ఈ కంపెనీలోకి వచ్చారు, ఈ యొక్క సిస్టంలోకి వచ్చారు? దేనికోసం ఇప్పుడు పనిచేస్తున్నారు? మీరు హెల్త్ కోసం పనిచేస్తున్నారా, ఇన్కమ్ కోసం పనిచేస్తున్నారా? ఈ సబ్జెక్ట్ అసలు ఎందుకు ఎంచుకున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, నేను టాపిక్లోకి రాబోయే ముందు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఇలాంటి వీడియోల కోసం, ఎంఎల్ఎం రిలేటెడ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ కంపెనీని మనం కించపరచం, ఏ కంపెనీని కూడా తక్కువ చేసి మాట్లాడడం, దీంట్లో ఉన్న సిస్టాన్ని మాట్లాడతాం. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి మీకు అర్థమైతే లైక్ చేయండి. అదేవిధంగా ఇంట్రెస్టింగ్ అనుకుంటే మీ వాళ్ళకి అవసరం అనుకుంటే మీ టీంలో దీన్ని కూడా షేర్ చేయండి ఈ లింక్ని. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క ఎక్కువ మంది చూడటానికి ఈ విధంగా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ ఉద్దేశంతో చెప్తాను అనమాట. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళదాం. మీరు హెల్త్కి ప్రయారిటీనా, అట్ ది సేమ్ టైం వెల్త్ ఇన్కమ్కి ప్రయారిటీ ఇస్తున్నారా? అయితే ఫస్ట్లో వచ్చేటప్పుడు హెల్త్ కోసం ప్రమోట్ చేద్దామని వచ్చారా, ఇన్కమ్ కోసం వచ్చారా? మొదట్లో కంపెనీ మొదలుపెట్టేటప్పుడు మీ స్పాన్సర్ కానీ, మీ లీడర్ కానీ, మీ హెల్ప్ లైన్స్ ఎవరైతే ఉంటారో అప్లైన్స్, వారు మీకు ఏ విధంగా ప్రమోట్ చేశారు? ఈ ప్రాజెక్ట్ ద్వారా మీరు ఎక్కువ మందికి హెల్త్ని కలిగించగలుగుతారు అని మిమ్మల్ని మోటివేట్ చేశారా? అందుకు మీరు మోటివేట్ అయ్యారా? దీని ద్వారా ఎక్కువ ఇన్కమ్ సంపాదించవచ్చు ఈ ప్రాజెక్ట్లో, అంటే ఈ యొక్క సిస్టంలో ఎక్కువ ఇన్కమ్ ఉంది, అలానే షార్ట్ కట్ ఇన్కమ్ కాదు, ఈజీ మనీ అంతకంటే కాదు. ఈ సిస్టమ్ అంతే. ఈ సిస్టమ్ ఎక్కువగా రెఫరల్ మోడల్లో ఉంటుంది కాబట్టి దీని ద్వారా ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు అనే పాయింట్ దగ్గర మీరు మోటివేట్ అయ్యారా? హెల్త్ని బాగా ప్రమోట్ చేయొచ్చు అనే కాడ మోటివేట్ అయ్యారా? ఇది ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది ఇన్కమ్ కోసం అని వచ్చి హెల్త్ దగ్గర ఆగిపోయారు. చాలామంది ఇన్కమ్ కోసం వచ్చారు, లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇదంతా గెయిన్ అవ్వాలి, తన ఫ్యామిలీ ఒక సెక్యూర్డ్ జోన్లో పెట్టుకోవాలి. ఇలా పెద్ద పెద్ద డ్రీమ్స్ లిస్ట్ అందరూ చెప్తా ఉంటారు కదా మీకు. ఇల్లు అని, కార్ అని, బంగ్లా వగైరా, ఫారెన్ ట్రిప్లు, ఇవన్నీ కదా, ఇవన్నీ మీకు తెలిసిందే. అయితే ఇవన్నీ అచీవ్ చేయడం కోసం మీరు వచ్చారా, హెల్త్ని ప్రమోట్ చేయడానికి వచ్చారా? హెల్త్ ఈజ్ వెల్త్, అది దాంట్లో రాంగ్ అయితే లేదు. 100% వెల్తే, ఎందుకంటే హెల్త్ లేకుంటే మనమే లేము ఇంకా, అది. సో అదనమాట. అయితే హెల్త్ కోసం దగ్గర ఆగిపోయారా, మీరు ఇన్కమ్ కోసం ఉన్నారా? అయితే దేని దగ్గర మనం ఉండాలి? అయితే ఇక్కడ యాక్చువల్గా చాలామంది ఇన్కమ్ విషయం ఎలా ఉన్నా కానీ హెల్త్ని ఎక్కువగా ప్రమోట్ చేసే కాడ ఎందుకు స్ట్రక్ అయిపోతున్నారు అంటే, ఆయా కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు తీసుకొచ్చే ప్రొడక్ట్స్, ఇవి బిజినెస్ టూల్స్. ఈ బిజినెస్ టూల్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏ విధంగా డిజైన్ చేయబడి ఉంటాయంటే హెల్త్ అవేర్నెస్కి సంబంధించి ప్రొడక్ట్స్ డిజైన్ చేయబడి ఉంటాయి. హెల్త్ అవేర్నెస్ అవి కూడా బయట మార్కెట్లో రానివి, ఒక యూనిక్ ప్రొడక్ట్స్ని మాత్రమే డిజైన్ చేసుకుంటారు చాలా కంపెనీలు. అంటే అలా ఎందుకు పెడతారు అంటే, అలా పెట్టడం ద్వారా మాత్రమే అక్కడ మార్జిన్స్, అంటే మీకు ఇక్కడ రెవెన్యూ షేర్ డిజైన్ చేయడానికి, అనుకున్న టైప్లో అనుకున్న పర్సంటేజ్ మీకు షేర్ చేయడానికి సాధ్యపడుతుంది. అదే రెగ్యులర్ ప్రోడక్ట్స్ కానీ, జనరల్ ప్రోడక్ట్స్ కానీ, గ్రాసరీస్ కానీ, ఏమంటే కామన్ నీడ్స్ కానీ, హోమ్ నీడ్స్ కానీ అక్కడ పెడితే ఏమవుతుంది అంటే, అవన్నీ కూడా అందరికీ తెలిసిన ప్రోడక్ట్లు అయితే వాటి గురించి పూర్తిగా నాలెడ్జ్ పబ్లిక్ ఉంటుంది. ఈవెన్ యూనిక్ ప్రోడక్ట్స్ అయినా సరే దాని యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు, ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం అనుకోండి. ఎంతైనా సరే వీటి దగ్గర ఉన్నంత నాలెడ్జ్ వాటి దగ్గర అంత వెళ్ళగలేకపోవచ్చు. సో అదొక బెనిఫిట్ అక్కడ ఎవరికి, కంపెనీకి. సెకండ్, అక్కడ ఆల్రెడీ హెల్త్ కేర్ ప్రోడక్ట్ కాబట్టి హెల్త్ అనేది అందరికి అవసరం కాబట్టి, హెల్త్ లేకపోతే మనిషే లేడు కాబట్టి ఆ హెల్త్ని ఎక్కువగా ప్రమోట్ చేసే విధంగా ఆ ప్రోడక్ట్లు డిజైన్ చేస్తారు. ఓకే, అయితే ఆ ప్రోడక్ట్లు ఆ విధంగా డిజైన్ చేస్తే యాజ్ ఏ లీడర్గా, యాజ్ ఏ ఫ్యూచర్లో మీరు మంచి డబ్బులు సంపాదించాలనే ఒక ఎర్నర్గా మీరు ఆలోచించి అక్కడ మీరు చేయాల్సింది ఏంటి? డబ్బులు సంపాదించాలని కూర్చొని మీటింగ్లు అటెండ్ అవుతూ అటు ఇటు తిరిగితే మీకు డబ్బులు రావు. ఓకే, డబ్బులు రావాలంటే ఏం చేయాలండి?
వాళ్ళు ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో ప్రోడక్ట్ను దాన్ని మీరు కూడా ప్రమోట్ చేయాలి. ఆ ప్రమోషన్ ఎలా చేయాలి? ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఉంది. దాన్ని ఎలా చేయాలండి? నాకు డబ్బులు కావాలి కాబట్టి ప్రమోట్ చేస్తే రాదది. మీకు సేల్ అవ్వదు. అక్కడ ఎవరు తీసుకోరు. ఓకే. డబ్బులనేది మైండ్‌లో వద్దు. ఆ హెల్త్‌ని మీరు ప్రమోట్ చేయాలి. ఆ హెల్త్ లేకుంటే వారికి ఎంత ప్రాబ్లమ్ ఉంటదో మీరు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఆ హెల్త్ గురించి చెప్పి ట్రైనింగ్ తీసుకొని అప్లయన్స్‌తో కింద వాళ్ళకి చెప్పి కొంతకాలానికి మీరొక యాంత్రికంగా, ఒక మెకానికల్ మైండ్‌తో తయారైపోయి సరిగ్గా అర్థం చేసుకోండి. ఒక మెకానికల్ మైండ్‌తో తయారైపోయి హెల్త్ ఈజ్ వెల్త్ అనే కాడ ఆగిపోతారు. నేను చూసా చాలా మందిని చూసా. అంటే హెల్త్ ఈజ్ వెల్త్ దగ్గర ఆగిపోయి ఏమవుతుంది ఇక్కడ? అసలు మెయిన్ పర్పస్ ఏంటి? వచ్చిన పర్పస్ ఏంటి ఇక్కడికి? దేనికోసం వచ్చారు? ఓకే. అర్థముందా? దేనికోసమైతే వచ్చారో దాన్ని పక్కన పెట్టేసి, అది లేకున్నా పర్లేదు. ఇది దేనికోసమైతే మీరు బిజినెస్‌లోకి వచ్చారో, అది లేకున్నా పర్లేదండి. నాకు హెల్త్ చాలు. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. సో, ఈ హెల్త్‌ని 10 మందికి పంచుతున్నాను నేను. ఆ 10 మందిలో 100 మంది పంచుతున్నారు. టోటల్‌గా ఈ సమాజం, సొసైటీ, ఏవండీ ఈ మండలం, డిస్ట్రిక్ట్, స్టేట్ అంతా కూడా హెల్త్ అంతా చక్కగా నా ద్వారా మూవ్ అవుతుంది. నా ద్వారా ప్రమోట్ అవుతుందని ఒక ఏ సాటిస్ఫాక్షన్ అది? ఒక బ్లైండ్ సాటిస్ఫాక్షన్‌తో కాలం నడిపేసే లీడర్స్ నాకు తెలుసు. ఒక బ్లైండ్ సాటిస్ఫాక్షన్ అండి. ఏవండీ? ఒక రెగ్యులర్‌గా ఒక రైట్ సాటిస్ఫాక్షన్ కాదు. ఒరిజినల్ సాటిస్ఫాక్షన్ కాదు. ఎందుకంటారేమో? ఇప్పుడు ఎంఎల్ఎంలో ఉన్న ప్రోడక్ట్ లేకపోతే బయట సమాజం బ్రతకట్లేదా? ఎంఎల్ఎంలో ఉన్న హెల్త్ కేర్ ప్రోడక్ట్ లేకపోతే సమాజం అంతా దివాళా తీస్తుందా? లేదా వాళ్ళంతా కూడా ఒక హెల్త్ లేని వాళ్ళ కింద తయారైపోతున్నారా? లేదే. కంపెనీ తీసుకొచ్చిన ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ మాత్రమే అది. అంటే అలా దాన్ని తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు ఇక్కడ. పాయింట్ అర్థం చేసుకోండి. ఆ ప్రోడక్ట్‌ని తక్కువ చేయటం కాదు గానీ, వాళ్ళు తీసుకొచ్చిన ప్రోడక్ట్‌లో హెల్త్ ఉంది కాబట్టి, ఆ హెల్త్‌ని మీరు ప్రమోట్ చేస్తూ కొంతకాలానికి మీరు హెల్త్ ప్రమోట్ చేసే ఒక ఎనలిస్ట్‌గా, హెల్త్ ప్రమోటర్‌గా మిగిలిపోయి మెయిన్ టార్గెట్‌ని మీరు మిస్ అవుతున్నారు. అందుకే దీన్ని గట్టిగా చెప్తున్నాను నేను. స్ట్రాంగ్‌గా చెప్తున్నాను మీకే. ఓకే. అయితే హెల్త్‌ని ప్రమోట్ చేయొద్దా అంటే చేయండి. కంపెనీ వాడు ఏ ప్రోడక్ట్ ఇస్తే, ఏ యొక్క రా మెటీరియల్ ఇస్తే, ఆ యొక్క బిజినెస్ టూల్స్ అవి. ప్రోడక్ట్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ టూల్. ఆ బిజినెస్ టీమ్‌ని ఉపయోగించుకుంటూ, టీమ్‌ని బిల్డ్ చేసుకుంటూ, టీమ్‌కి ప్రమోట్ చేస్తూ, అట్ ది సేమ్ టైమ్ మీ అల్టిమేట్ గోల్ ఉంది కదా ఒకటి. పర్సనల్‌గా మీరు ఏదైతే దీంట్లోకొచ్చారో, దాన్ని మీరు మిస్ కాకుండా, దాన్ని మీరు అచీవ్ చేయడానికి ప్లాన్ చేయండి. ఈ హెల్త్ కేర్ అని పట్టుకుంటే కాదండి. ఏమండి? పెద్ద పెద్ద ఫ్యామిలీస్ చాలా మంది ఉన్నారు. అందరూ కూడా హెల్త్ కేర్ ప్రొడక్ట్‌లు వాడి హెల్తీగా ఉన్నారా? అవునా గదా! అంటే ఇదొక్కటే హెల్త్ గాదు. ఇది కూడా హెల్తే. అంటే మాదొక్కటే హెల్త్ అంటే ఇంకెక్కడ హెల్త్ లేదనేది కరెక్ట్ గాదు. చాలా హెల్త్ ప్రొడక్ట్‌లో మాది కూడా ఒక మంచి హెల్త్ ప్రొడక్ట్ అండి. ఇది ఈ వెర్షన్ వేరు. మీరిలా ప్రమోట్ చేయడం తప్ప మాదొక్కటే అన్నట్టుగా ప్రమోట్ చేస్తే సొసైటీ అట్లా గుడ్డిగా లేదు. అప్పుడు మీకు జర్నీ కూడా కష్టమవుతుంది. సో, మీకు అర్థమవుతుందా? హెల్త్ కేర్ ప్రొడక్ట్‌లు మీరు ప్రమోట్ చేయండి. హెల్త్‌ని ప్రమోట్ చేయండి. అక్కడ ఉన్నటువంటి సిస్టాన్ని ప్రమోట్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ మీరొచ్చిన మెయిన్ పర్పస్‌ని మాత్రం మీరు మిస్ అవ్వకుండా, దాని నుంచి డైల్యూట్ అవ్వకుండా, దాని నుంచి డైవర్ట్ అవ్వకుండా మీరు మెయిన్ టార్గెట్‌ని కూడా అచీవ్ చేసుకోండి. ఎందుకంటే మీరొచ్చింది మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ, మీ పిల్లలకు కలిపి ఒక హెల్త్ కోసం. అది మెయినే గదా! అది మెయినే. నో డౌట్. అందులో డౌటే లేదు మెయినే. ఓకే. అలా అని మనమేదో జనోద్ధరణ కోసం, సమాజ హితం కోరి, సమాజం యొక్క బాగే మన యొక్క లక్ష్యంగా ఇయన్నీ పిచ్చి మాటలండి. పిచ్చి మాటలవి. ఆలోచన కూడా పిచ్చి ఆలోచనలే. వాటి నుంచి బయటపడి వాస్తవంలోకొచ్చి మీ మెయిన్ గోల్ ఏదైతే ఉందో దాన్ని సాధించే దిశగా ఈ హెల్త్ ఈజ్ వెల్త్ అందులో డౌట్ అయితే లేదు. 100% మనం ఓకే అనాల్సిందే. దాని నుంచి కొంచెం మీరు మళ్ళీ అప్‌గ్రేడ్ అయ్యి వాస్తవాన్ని గుర్తెరిగి మెయిన్ లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా మీ లక్ష్యం సాధిస్తారని ఈ వీడియో చేస్తున్నా. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోలు మరి ఒక మంచి ఎక్సలెంట్ ఒక గుడ్ కంటెంట్‌తో మళ్ళీ మనం కలుద్దాం. ఈ కంటెంట్ మీకు ఎంత ఉపయోగపడిందో దయచేసి ఇక్కడ కామెంట్ చేయండి. ఇలాంటి ఎంఎల్ఎం రిలేటెడ్ కంటెంట్స్ ఇంకా ఎలాంటివి కావాల్సి ఉంటే, ఎలాంటి కంటెంట్ కావాలో మీరు కామెంట్‌లో పెట్టినట్లయితే అలాంటి రిలేటెడ్ వీడియోస్ కూడా ఫ్యూచర్‌లో మనం చేయబోతున్నాం. ఎవ్రీ వీక్ ఒక వీడియో పెడుతున్నాం. 100% మీరు దీన్ని తీసుకోండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వీలైతే బాగా ఎక్కువ అంటే 1, 2 సార్లు మీరు రిపీటెడ్‌గా చూస్తే మీకు దీంట్లోని ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్‌కి ఆ విధంగా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం.